హైదరాబాద్లో అక్కడక్కడ రియల్ ఎస్టేట్ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫ్రీలాన్స్ చీటింగ్స్ తో పాటు డబుల్ రిజిస్ట్రేషన్ మోసాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డబ్బులు తీసుకుని సమయానికి ఫ్లాట్స్ అందించని ఘటనలు కొన్నైతే ఒకే ఫ్లాట్ ను ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి చీటింగ్ చేసే ఘటనలు మరికొన్ని. తాజాగా ప్రణీత్ కాన్సెప్ట్స్ అనే కంపెనీ ఇదే చేసింది. ఒక్కో ఫ్లాట్ ను డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కస్టమర్స్ ని నిలువునా ముంచేసింది. కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఉడాయించింది. ప్రణీత్ కాన్సెప్ట్స్ అండ్ డెవలపర్ సంస్థ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రణీత్ కాన్సెప్ట్స్ అండ్ డెవలపర్ సంస్థ బాధితులు ఏకంగా ధర్నాకు దిగారు. ఆ సంస్థ డబుల్ రిజిస్ట్రేషన్లు చేసిందని పలువురు కస్టమర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు కట్టి ఏళ్లు గడుస్తున్నా ఇల్లు ఇవ్వకపోగా ఒకే ఫ్లాట్ ను ఇద్దరికి అమ్మి మోసం చేశారంటూ ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ బాధితులు రోడ్డెక్కారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో గల ప్రణీత్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు వద్ద బాధితులు భారీ ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ సంస్థకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రణీత్ గ్రూప్ అధినేత సురేష్, ఆయన కుమారుడు ప్రణీత్ తమ ప్రాజెక్టులో ప్లాట్లు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. డబ్బులు కట్టి 7 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్లాట్లను హ్యాండ్ ఓవర్ చేయలేదని, ప్రాజెక్టులోని సుమారు 110 ప్లాట్లను ఏకంగా 220 మందికి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి సురేష్, ప్రణీత్ భారీ మోసానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై నిలదీసేందుకు ప్రయత్నించగా ప్రణీత్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు, నిర్వాహకులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అంటున్నారు బాధితులు. గత 5 సంవత్సరాల నుంచి ఫ్లాట్ ఈజ్ గోయింగ్ టు డెలివరీ అని చెప్పేసి మనం గత నానా ఇబ్బందులు పెట్టేసి ఈ రోజు కూడా 7 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పటికి కూడా మా ఫ్లాట్ అనేది మాకు ఎక్కడుంది, ఇది నీ ఫ్లాట్, ఇది నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పేసి ఈ రోజు కూడా సురేష్ గారు అయితే ఆయన కొడుకు అయినటువంటి ప్రణీత్ ఆయన ఫోన్ కూడా ఎత్తాడు, ఫోన్ ఆన్సర్ చేయడండి మా అందరికి. ఇప్పుడు మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి చివరికి ఏ ఫ్లాట్ ఎవరికి అలాట్మెంట్ ఇచ్చాడు, ఎవరికి రిజిస్ట్రేషన్ చేశాడు, ఈ రోజు కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఎటువంటి ఆధారం లేకుండా ఎస్కేప్ అయ్యారు. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 24,88,00,000 మేర మోసం చేశారనే ఆరోపణలపై ప్రణీత్ కాన్సెప్ట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం. డబుల్ రిజిస్ట్రేషన్లు నిజమేనని ప్రాథమికంగా గుర్తించింది. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి ఎంతమంది బాధితులున్నారు, ఎన్ని కోట్లు మోసపోయారు లాంటి వివరాల్ని నిగ్గు తేల్చనున్నారు.